క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 19 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి ద క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ Molly and Golu showed balances of 40,000 rupees and 20,000 rupees as on April 1st, 2000 XA. April 1st, 2000 XA నాడు మోలీ మరియు గోలుల క్యాపిటల్ అకౌంట్స్ వరుసగా 40,000 రూపాయలు మరియు 20,000 రూపాయల క్యాపిటల్స్ని చూపిస్తున్నాయి. దే షేర్డ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. వాళ్ళు తమ లాభాల్ని 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు. They allowed interest on capital at the rate of 10% per annum and interest on drawings at the rate of 12% per annum. క్యాపిటల్ మీద సంవత్సరానికి 10% చొప్పున, ఆ తర్వాత డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 12% చొప్పున ఇంట్రెస్ట్ లేదా వడ్డీగా నిర్ణయించారు. గోలు అడ్వాన్స్డ్ ఏ లోన్ ఆఫ్ 10,000 rupees to the firm on August 1st, 2000 XA. August 1st, 2000 XA నాడు గోలు ఫర్మ్కి 10,000 రూపాయల లోన్ లేదా రుణాన్ని ఇచ్చాడు. During the year, Molly withdrew 1,000 rupees per month at the beginning of every month, whereas Golu withdrew 1,000 rupees per month at the end of every month. ఈ సంవత్సరంలో మోలీ ప్రతి నెల మొదట్లో నెల 1,000 రూపాయల చొప్పున డ్రాయింగ్స్ని విత్డ్రా చేశాడు. అలాగే గోలు ప్రతి నెల చివర్లో నెల 1,000 రూపాయల చొప్పున డ్రాయింగ్స్ని విత్డ్రా చేశాడు. Profit for the year before the above mentioned adjustments was 20,950 rupees. ఈ సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ పైన పేర్కొన్న అడ్జస్ట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకోకముందు 20,000 రూపాయల 950 రూపాయలు. Calculate interest on drawings, show distribution of profits and prepare partners capital accounts. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి, ప్రాఫిట్స్ లేదా లాభాల పంపకాలని చూపండి, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. సో మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. మనల్ని లాభాల పంపకం లేదా డిస్ట్రిబ్యూషన్ని కూడా చూపమని అడిగారు. ఇండైరెక్ట్గా దీని అర్థం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయమని. అలాగే మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయాలి. కాబట్టి మన ప్రాబ్లంలో ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ని వాడాలి. అంటే ఎక్కడెక్కడైతే అన్వయిస్తుందో అక్కడ మనం ఎంట్రీస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. ఈ సమాచారం ప్రకారం మనం మన ప్రాబ్లంలో ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ని అనలైజ్ చేద్దాం. మన మొదటి స్టేట్మెంట్లో మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ మోలీ మరియు గోలుల క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 40,000 రూపీస్ మరియు 20,000 రూపీస్ అని ఇచ్చారు. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన తేదీ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ మొదటి రోజు తేదీ. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన క్యాపిటల్స్ ఈ అకౌంటింగ్ పీరియడ్ యొక్క ఓపెనింగ్ క్యాపిటల్స్. కాబట్టి మనం ఈ ఓపెనింగ్ క్యాపిటల్స్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. అయితే మనం ఇంకా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు వేరే వేరే కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మోలీ కోసం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ గోలు కోసం కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారం మనం ఈ క్యాపిటల్స్ని పోస్ట్ చేయడానికి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యాపిటల్స్ని వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేస్తాం కాబట్టి క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ మోలీ క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ గోలు క్యాపిటల్ అమౌంట్ 20,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ప్రస్తుత అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేసిన క్యాపిటల్స్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ని చూద్దాం. ఇక్కడ తర్వాతి స్టేట్మెంట్లో పార్ట్నర్స్ తమ ప్రాఫిట్స్ని 3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. మనం ఈ ఇన్ఫర్మేషన్ని ప్రాఫిట్స్ని డీల్ చేసేటప్పుడు చూద్దాం. కాబట్టి మనం ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ని చూద్దాం. మన ఈ తర్వాతి స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే
క్యాపిటల్ మీద సంవత్సరానికి గాను 10% చొప్పున వడ్డీ ఇవ్వాలి అని ఇచ్చారు. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ క్యాపిటల్స్ని వరుసగా 40,000 రూపీస్ మరియు 20,000 రూపీస్ అని ఇచ్చారు. ఈ క్యాపిటల్స్ మీద మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి వర్కింగ్ నోట్స్లో ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ మౌలి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 40,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4,000 రూపీస్. ఇది పార్ట్నర్ మౌలి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ గోలు క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 20,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 2,000 రూపీస్. ఇది పార్ట్నర్ గోలు క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మౌలి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ 4,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ 2,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం ప్రతి పార్ట్నర్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ మొత్తాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాత స్టేట్మెంట్ని చూద్దాం. మన తర్వాత స్టేట్మెంట్లో మనకు డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 12% చొప్పున ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఛార్జ్ చేయాలి అని ఇచ్చారు. చూడండి, మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు డ్రాయింగ్స్ అమౌంట్ ఎంతో తెలియాలి కదా. అందుకని ముందు ఈ పార్ట్నర్లు చేసిన డ్రాయింగ్స్ ఎంతెంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్లు విత్డ్రా చేసిన అమౌంట్ విషయానికి వస్తే మనకు పార్ట్నర్ మౌలి ప్రతి నెల 1,000 రూపీస్ని విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. అలాగే పార్ట్నర్ గోలు ప్రతి నెల 1,000 రూపీస్ని విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. కాబట్టి వర్కింగ్ నోట్స్లో ముందు డ్రాయింగ్స్ అని ఒక హెడింగ్ని రాద్దాము. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్లు విత్డ్రా చేసిన డ్రాయింగ్స్ని కనుక్కోవడానికి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ మౌలి చేసిన మంత్లీ డ్రాయింగ్స్ వచ్చేసి నెల 1,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి అతని మంత్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 1,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12. ఇది 12,000 రూపీస్కి సమానం. ఇప్పుడు పార్ట్నర్ గోలు చేసిన మంత్లీ డ్రాయింగ్స్ వచ్చేసి నెల 1,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి అతని మంత్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 1,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12. ఇది 12,000 రూపీస్కి సమానం. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ని పోస్ట్ చేయడానికి మనం డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. అయితే ఈ రెండింటిలో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని వీటిని ఇక్కడే వదిలేద్దాం. మనం వీటిని మళ్ళీ అకౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు డ్రాయింగ్స్ అమౌంట్ తెలుసు కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ముందుకెళ్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 12% చొప్పున ఛార్జ్ చేయాలి అని ఇచ్చారు. చూడండి, ఈ కేసులో అన్ని డ్రాయింగ్స్ని ఒకేసారి విత్డ్రా చేయలేదు. మనం ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ మౌలి డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. తర్వాత పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్ని ప్రతి నెల చివరిలో విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. ఇలాంటి సందర్భాల్లో మనం యావరేజ్ పీరియడ్ ఆఫ్ విత్డ్రాయల్ లేదా సరాసరి వ్యవధిని పరిగణనలోకి తీసుకొని ఆ పీరియడ్లో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనం యావరేజ్ పీరియడ్ని పరిగణించే సమాచారాన్ని రివిజన్ చేద్దాం. అమౌంట్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేసినప్పుడు యావరేజ్ పీరియడ్ని మొదటి డ్రాయింగ్స్ నుండి గడిచిన కాలం, తర్వాత చివరి డ్రాయింగ్స్ నుండి గడిచిన కాలం మొత్తాన్ని 2తో డివైడ్ చేసి లేదా భాగించి కనుక్కుంటాం. చూడండి, మొదటి డ్రాయింగ్స్ని అకౌంటింగ్ పీరియడ్ మొదటి రోజున విత్డ్రా చేశారు. కాబట్టి మొదటి డ్రాయింగ్స్ తర్వాత అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు గడిచిన నెలలు వచ్చేసి 12. తర్వాత చివరి డ్రాయింగ్స్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి నెల మొదటి రోజు విత్డ్రా చేశారు. అంటే చివరి డ్రాయింగ్స్ తర్వాత అకౌంటింగ్ పీరియడ్లో చివరి వరకు నెలలు వచ్చేసి 1. కాబట్టి ఇది 12 మరియు 1ల సమ్ హోల్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 6.5 monthsకి సమానం.
ఇప్పుడు అమౌంట్‌ని ప్రతి నెల చివర్లో విత్‌డ్రా చేసినప్పుడు యావరేజ్ పీరియడ్‌ని మొదటి డ్రాయింగ్స్ నుండి గడిచిన కాలం, తర్వాత చివరి డ్రాయింగ్స్ నుండి గడిచిన కాలం మొత్తాన్ని 2తో డివైడ్ చేసి లేదా భాగించి కనుక్కుంటాం. చూడండి, మొదటి డ్రాయింగ్స్‌ని అకౌంటింగ్ పీరియడ్ మొదటి నెల చివరి రోజున విత్‌డ్రా చేశారు. కాబట్టి మొదటి డ్రాయింగ్ తర్వాత అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు గడిచిన నెలలొచ్చేసి 11. తర్వాత చివరి డ్రాయింగ్స్‌ని అకౌంటింగ్ పీరియడ్ చివరి నెల చివరి రోజున విత్‌డ్రా చేశారు. అంటే చివరి డ్రాయింగ్స్ తర్వాత అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు నెలలొచ్చేసి 0. కాబట్టి ఇది 11 మరియు 0ల సమ్ హోల్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 5½ మంత్స్‌కి సమానం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్‌తో మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని ఒక హెడర్‌ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ మౌలి డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని సాంవత్సరిక డ్రాయింగ్స్ అమౌంట్ 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ 12/100. ఇప్పుడు ఇది డ్రాయింగ్స్ మీద 12 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్‌ని ఇస్తుంది. అయితే మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ మౌలి డ్రాయింగ్స్‌ని ప్రతి నెల మొదట్లో విత్‌డ్రా చేశాడు అని ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ పీరియడ్‌ని 6½ మంత్స్‌గా కన్సిడర్ చేయాలి. కాబట్టి పార్ట్నర్ మౌలి సాంవత్సరిక డ్రాయింగ్స్‌ని 6½/12తో మల్టిప్లై చేద్దాం. దీన్ని 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12/100 మల్టిప్లైడ్ విత్ 13/2 మల్టిప్లైడ్ విత్ 1/12 అని రాద్దాం. ఇక్కడ మనం 6½ని 13/2 అని రాసాం. అంతే. 100లో 2 zeros ని 12,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాము. న్యూమరేటర్లో 12ని డినామినేటర్లో 12తో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 60s. ఇప్పుడు మిగిలిన 60 మరియు 13లని మల్టిప్లై చేస్తే మనకు 780 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ మౌలి డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతని సాంవత్సరిక డ్రాయింగ్స్ అమౌంట్ 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ 12/100. ఇప్పుడు ఇది డ్రాయింగ్స్ మీద 12 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్‌ని ఇస్తుంది. అయితే మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్‌ని ప్రతి నెల చివర్లో విత్‌డ్రా చేశాడు అని ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ పీరియడ్‌ని 5½ మంత్స్‌గా కన్సిడర్ చేయాలి. కాబట్టి పార్ట్నర్ గోలు సాంవత్సరిక డ్రాయింగ్స్‌ని 5½/12తో మల్టిప్లై చేద్దాం. దీన్ని 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12/100 మల్టిప్లైడ్ విత్ 11/2 మల్టిప్లైడ్ విత్ 1/12 అని రాద్దాం. ఇక్కడ మనం 5½ని 11/2 అని రాసాం. అంతే. 100లో 2 zeros ని 12,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాము. న్యూమరేటర్లో 12ని డినామినేటర్లో 12తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 60s. ఇప్పుడు మిగిలిన 60 మరియు 11లని మల్టిప్లై చేస్తే మనకు 660 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ అమౌంట్‌ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్‌ని క్రెడిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌ని ప్రతి పార్ట్నర్ కోసం డెబిట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్‌కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ మౌలి డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ 780 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ 660 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎంట్రీస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి పార్ట్నర్ గోలు ఫర్మ్కి 10,000 రూపీస్ లోన్ లేదా రుణం ఇచ్చాడు అని చెబుతోంది. మనకు తెలిసిన ప్రకారం లోన్ అంటే పార్ట్నర్కి ఫర్మ్ మళ్ళీ వాపసు చెల్లించాల్సిన లయబిలిటీ. అందుకని మనం పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. అలాగే లోన్ని సాధారణంగా క్యాష్ లేదా చెక్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అందుకని మనం క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో ఏ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఈ అకౌంట్స్లో పోస్టింగ్ చేయడాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే ఈ సంవత్సరంలో ప్రాఫిట్ మనకు పైన ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకునే ముందు 20,950 రూపీస్ అని ఇచ్చారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా,
ఈ అమౌంట్ నెట్ ప్రాఫిట్ కాదు. ఇది పైన పేర్కొన్న అడ్జస్ట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకునే ముందు మనకున్న ప్రాఫిట్ అమౌంట్. కాబట్టి మనం ఈ అమౌంట్ని నేరుగా పార్ట్నర్లకి పంచకూడదు. మనకు పైన ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని ముందు అడ్జస్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన అమౌంట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ లేదా పంపిణీ చేయాలి. చూడండి, మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఆ తర్వాత డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పరిగణనలోకి తీసుకుంటాం. అయితే లోన్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ మీద చార్జ్ చేయాలి. కాబట్టి దాన్ని ప్రాఫిట్ అమౌంట్ నుండి తీసేసి ఆ తర్వాత మిగిలిన అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని. ఇది మనకు ప్రాబ్లంలో ఇవ్వలేదు. అయితే మనకు తెలిసిన ప్రకారం అకౌంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ఏ పార్ట్నర్ అయినా ఫర్మ్కి లోన్ ఇస్తే ఈ లోన్ బిజినెస్ నిర్వహణ కోసం అయితే అతడు లేదా ఆమె లోన్ మీద ప్రతి సంవత్సరం 6% చొప్పున ఇంట్రెస్ట్ లేదా వడ్డీని పొందడానికి అర్హులవుతారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి పార్ట్నర్స్ లోన్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాము. కాబట్టి ముందు ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్ గోలూస్ లోన్ అని హెడింగ్ని రాద్దాము. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ గోలు దగ్గర తీసుకున్న లోన్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ గోలు దగ్గర తీసుకున్న లోన్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి అతనికి ఇవ్వాల్సిన లోన్ అమౌంట్ 10,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని దగ్గర తీసుకున్న లోన్ మీద అతనికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ రేట్ 6/100. ఇది మనకు ఒక సంవత్సరానికి లోన్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్ని ఇస్తుంది. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ ఫర్మ్కి August 1, 2000 లోన్ ఇచ్చాడు అని ఇచ్చారు. తర్వాత మన అకౌంటింగ్ పీరియడ్ April 1, 2000 మొదలైంది. అంటే అకౌంటింగ్ పీరియడ్ March 31, 2000 అంతమవుతుంది అన్నమాట. అందుకని మనం ఇంట్రెస్ట్ని August 1, 2000 నుండి March 31, 2000 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన కాల వ్యవధి వచ్చేసి 8 months. కాబట్టి మనం ఈ సాంవత్సరిక ఇంట్రెస్ట్ని 8/12తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 100లో 2 zeros 10,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 4s are. ఇప్పుడు మనం మిగిలిన 100 మరియు 4లని మల్టిప్లై చేస్తే మనకు 400 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ గోలు దగ్గర తీసుకున్న లోన్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ లోన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. అయితే ఈ రెండు అకౌంట్లని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం ఈ అకౌంట్స్లో పోస్టింగ్స్ చేయడాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే మనం దీన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేసినట్లు చూడండి. మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ ఈ పైన ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని చేయకముందు 20,950 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి మనం పార్ట్నర్లకి పంచాల్సిన ప్రాఫిట్ లేదా డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ముందు ఉన్న ప్రాఫిట్ మైనస్ మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్. ఈ సందర్భంలో మనం ఒకే ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. అదేంటంటే లోన్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్. సో అడ్జస్ట్మెంట్స్కి ముందు వచ్చిన ప్రాఫిట్ 20,950 రూపీస్ నుండి మనం లోన్ మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్ 400 రూపీస్ని తీసేస్తే మనకు 20,550 రూపీస్ వస్తుంది. ఇది మనం పార్ట్నర్లకి పంచాల్సిన నెట్ ప్రాఫిట్ అమౌంట్. ఇప్పుడు ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. సో ఈ నెట్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఈ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ టైటిల్ని రాద్దాము. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాము. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాము. ఇది మనం పార్ట్నర్లకి కేటాయించాల్సిన నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది.
తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న నెట్ ప్రాఫిట్ అమౌంట్ 20,550 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన మిగతా ఎంట్రీస్ని చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రతి పార్ట్నర్ క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. మనం క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఒక సబ్ హెడింగ్ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మోలీ క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ అమౌంట్ 4,000 రూపీస్ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ అమౌంట్ 2,000 రూపీస్ని రాద్దాము. తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 6,000 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం క్యాపిటల్ మీద అయిన ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్తో ముందుకెళ్దాము. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రతి పార్ట్నర్ చేసిన డ్రాయింగ్స్ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. మనం డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం డ్రాయింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం డ్రాయింగ్స్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మోలీ డ్రాయింగ్స్ అమౌంట్ 12,000 రూపీస్ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు డ్రాయింగ్స్ అమౌంట్ 12,000 రూపీస్ని రాద్దాము. దీంతో మనం డ్రాయింగ్స్ అమౌంట్ని డ్రాయింగ్స్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. మనం డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ అని ఒక సబ్ హెడింగ్ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మోలీ చేసిన డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ 780 రూపీస్ని రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు చేసిన డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ 660 రూపీస్ని రాద్దాము. తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 1,440 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంని నిశితంగా పరిశీలిస్తే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అన్ని ఎంట్రీస్ని సంబంధిత అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేసాం అని మనకు తెలుస్తోంది. కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్నర్లకి పంపకం చేయాల్సిన ప్రాఫిట్ని క్యాల్కులేట్ చేయడం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 6,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 21,990 రూపీస్. క్రెడిట్ సైడ్ టోటల్ 21,990 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 6,000 రూపీస్ని తీసేస్తే మనకు 15,990 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 15,990 రూపీస్ వచ్చేసి ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాఫిట్ అమౌంట్ని మనం పార్ట్నర్లకి వారి వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి మనం ప్రాఫిట్ని
ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుదాం. ముందు వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ మౌలి యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 15,990 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 3,198 are. ఇప్పుడు మనకు మిగిలిన 3,198 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 9,594 రూపీస్ వస్తుంది. ఇది మొత్తం ప్రాఫిట్లో పార్ట్నర్ మౌలి యొక్క వాటా. ఇప్పుడు పార్ట్నర్ గోలు యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 15,990 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 3,198 are. సో ఇప్పుడు మనకు మిగిలిన 3,198 మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 6,396 రూపీస్ వస్తుంది. ఇది మొత్తం ప్రాఫిట్లో పార్ట్నర్ గోలు యొక్క వాటా. ఇప్పుడు ఈ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని ఆయా పార్ట్నర్లకి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం క్రియేట్ చేయాలి. కాబట్టి ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాము. తర్వాత టు మౌలీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 9,594 రూపీస్ని రాద్దాము. తర్వాత టు గోలూస్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 6,396 రూపీస్ని రాద్దాము. తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 15,990 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మౌలి ప్రాఫిట్ షేర్ అమౌంట్ 9,594 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు ప్రాఫిట్ షేర్ అమౌంట్ 6,396 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. వాస్తవానికి మనం పార్ట్నర్ల అకౌంట్లకి సంబంధించిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. సో ఇప్పుడు టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో మొదలెడదాము. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 21,990 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 21,990 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని చూద్దాము. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ మౌలి డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,780 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ గోలు డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 12,660 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ మౌలి క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 53,594 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ గోలు క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 28,396 రూపీస్. ఇప్పుడు పార్ట్నర్ మౌలి క్రెడిట్ సైడ్ టోటల్ 53,594 రూపీస్ నుండి అతని డెబిట్ సైడ్ టోటల్ 12,780 రూపీస్ని తీసేస్తే మనకు 40,814 రూపీస్ వస్తుంది. అలాగే పార్ట్నర్ గోలు క్రెడిట్ సైడ్ టోటల్ 28,396 రూపీస్ నుండి అతని డెబిట్ సైడ్ టోటల్ 12,660 రూపీస్ని తీసేస్తే మనకు 15,736 రూపీస్ వస్తుంది. ఈ అమౌంట్స్ ఆయా పార్ట్నర్ల క్రెడిట్ బ్యాలెన్సెస్ అవుతాయి. తర్వాత మనం వీటిని తర్వాతి అకౌంటింగ్ పీరియడ్లోకి క్యారీ డౌన్ చేయాలి. అందుకని మనం వీటిని డెబిట్ సైడ్ వైపు రాయాలి. సో ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాద్దాము. తర్వాత పార్ట్నర్ మౌలి క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 40,814 రూపీస్ని అతని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత పార్ట్నర్ గోలు క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 15,736 రూపీస్ని అతని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ మౌలి డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 53,594 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ గోలు డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 28,396 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ మౌలి క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 53,594 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ గోలు క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 28,396 రూపీస్. కాబట్టి ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.